రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. మన తోటను సాగు చేసుకుంటూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రల వల్ల గొప్ప ఆలోచనలు కలగవచ్చు, కానీ మనల్ని గొప్పవారుగా మార్చేది మాత్రం మన ఆచరణ, మన అనుభవాల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల వల్ల. తప్పు చేయనటువంటి వారు ఈ లోకంలో ఎవరూ ఉండరు. ఒకసారి చేసినది తప్పు అని తెలిస్తే రెండవసారి చేయకుండా ఉండడమే మనలో వచ్చేటువంటి మానసిక పరిపక్వతకి నిదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మీ లైక్స్ తోటి కామెంట్స్ తోటి మోటివేట్ చేస్తున్నందుకు. ఈరోజు ఈ వీడియోలో మనం వేస్ట్గా పడేసేటువంటి కొన్ని వ్యర్థాల నుంచి ఎంతో అద్భుతమైనటువంటి ఫర్టిలైజర్ను ఎన్ని విధాలుగా తయారు చేయొచ్చో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఇక ప్రీవియస్ వీడియోలో మనం ఈ మొక్క ఏంటి అని అడిగిన ప్రశ్నకు ఉమ్మెత్త మరియు దాతురా అని సమాధానమిచ్చిన అందరికీ ధన్యవాదాలు. రేవతి గారు, గార్డెన్ ఫర్ యూ, వెంకటరావు నన్నపనేని, ఆనందరావు దాడిపర్తి, రాచర్ల కమల, తంగుడు విజయ్, ఇంకా కొల్లి రామ, శైలా కుమారి, తారక రామారావు, కాళేశ షేక్, భరణి రమణకుమార్, శ్రీరాణీస్ గార్డెన్, సలోమి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక ఈరోజు ఈ వీడియోలో ప్రశ్న మీ అందరికీ తెలిసినటువంటిదే. ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి ఈ మొక్క పేరు చెప్పండి. ఇక ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటువంటి మొట్టమొదటిది బనానా పీల్ టీ. బనానాలో మొక్కకు కావలసినటువంటి పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం మరియు ఫాస్ఫరస్ వంటి అనేక పోషక పదార్థాలు కలవు. అరటిపండు తిన్న తర్వాత ఆ తొక్కని ఒక బాటిల్లో వేసి నీళ్లు పోస్తే సరిపోతుంది. చూడండి, ఈ బాటిల్లో మనము దాదాపు 5 నెలల క్రితం ఈ విధంగా తయారు చేసుకున్నాం. కేవలం ఒక బాటిల్లో 2 లేదా 3 ఆ బాటిల్ యొక్క సైజును బట్టి అరటి తొక్కలను గనక వేసి నీళ్లు పోసి జస్ట్ కొంచెం గాలడేటట్టుగా మూత పెట్టి అలా ఉంచేస్తే ఇలా తయారవుతుంది. ఇది ఎంతో మురుగుడు కంపోస్తుంది. దీన్ని యూజ్ చేయటం ఎలా అంటే జస్ట్ 10 లీటర్ల నీటికి ఒక 5 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఈ నీటిని మనం అన్ని మొక్కలకి కూడా పోయొచ్చు. దీన్ని మనం బనానా పీల్ టీ అంటాం. అరటి తొక్క నుంచి ఇన్ని పోషక విలువలు ఉన్నటువంటి ఈ ఫర్టిలైజర్ని చాలా ఈజీగా తయారు చేసుకోవడం మీరే చూశారు. కాబట్టి మీ గార్డెన్లో కూడా ఈ విధంగా ట్రై చేయాలని కోరుచున్నాను. ఇక అరటి పండుతో మరొక రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు మాగిన అరటి పండ్లు. ఇవి మనము కొని వీటిని వాడాల్సిన అవసరం లేదండి. వాళ్ళు పడేసేటువంటి అరటి పండ్లు తీసుకుంటే సరిపోతుంది. అలాగే బెల్లము మరియు అరటి పండ్లు రెండు కూడా సమాన భాగాల్లో కావాలి. బెల్లాన్ని బాగా మెత్తగా నూరాలి. ఈ రెసిపీ దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. దీన్ని చౌహాన్ క్యూ మెథడ్లో తయారు చేస్తున్నాము. బెల్లము బాగా దంచిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ లేదా కుండలోకి కానీ తీసుకోవాలి. దీనికి నల్ల బెల్లం గనక తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇదే క్వాంటిటీలో మనము బాగా మాగిన అరటి పండ్లని తీసుకోవాలి. బెల్లంలో మెగ్నీషియం మరియు పొటాషియం చాలా అధిక విలువల్లో ఉంటాయి. మాగిన అరటి పండ్లలో ఉండే ఫాస్ఫరస్, పొటాషియం మరియు కాల్షియం ఫర్మెంటెడ్ చేయడం వల్ల మైక్రోబ్స్ బాగా అభివృద్ధి చెందుతాయి. తద్వారా మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషక విలువలు దీని ద్వారా దొరుకుతాయి. ఈ విధంగా బాగా పిసికి మెత్తగా చేసిన తర్వాత దీని మీద ఒక క్లాత్ కప్పి ఈ విధంగా కట్టేసేయాలి. దీనిని గాలి ఆడే ప్రదేశంలో నీడలో ఉంచాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక కర్రతో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మనం 2 వారాల పాటు ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. 2 వారాల తర్వాత ఇది చక్కగా బాగా ఫర్మెంటెడ్ అవుతుంది. మంచి వాసన కూడా వస్తుంది. దీన్ని ప్రతి చెట్టుకి కూడా అప్లై చేయొచ్చు. మనం దాని నుండి వచ్చేటువంటి వాసనను పట్టే ఎంత బాగా ఫర్మెంటెడ్ అయిందో మనం చెప్పవచ్చు. ఇది కూడా చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఇది మొక్కలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంచి ఆరోగ్యవంతమైన చెట్లు మనం పొందాలి అంటే ఈ విధంగా చిన్న చిన్న రెసిపీస్ చేస్తూ ఆ మొక్కలకు ఇస్తూ ఉండాలి. మనం ఇచ్చేటువంటి పోషక విలువలను బట్టే మొక్కలు కూడా మంచి ఆరోగ్యంగా పెరుగుతాయి. చాలామంది మొక్కల్ని పెడతారు, కానీ దానికి కావలసినటువంటి జాగ్రత్తలు, కేర్ తీసుకోరు. తద్వారా మనం ఆ మొక్కల మీద ఇంట్రెస్ట్ పోతుంది. మొక్కలు బాగా పెరగాలి అంటే మంచి పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాలను వాటికి అందివ్వాలి. తక్కువ ఖర్చులో అయ్యేటువంటి ఈ పదార్థాలను అందివ్వడం వల్ల మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే 1 లీటర్ నీటికి 3 to 5 ml కలిపితే సరిపోతుంది. దీన్ని 2 రకాలుగా వాడవచ్చు. ఒకటి, మనం మొక్క మొదళ్లలో ఆ నీటిని పోయొచ్చు, అలాగే స్ప్రే కూడా చేయొచ్చు.
అర్థమైంది కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ. కావాల్సినటువంటి ఏమీ లేదండి, బెల్లము మరియు అరటిపండ్లు అంతే. తయారు చేసేది ఏముంది, బెల్లం పొడి, మాగినటువంటి అరటిపండుని సమాన భాగాలుగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి బాగా కలుపుకోవాలి. దీనిపై ఒక క్లాత్ కట్టేసి ప్రతి ఉదయం సాయంత్రం ప్రతిరోజు కూడా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత లీటర్కి 5 గ్రాములు వేసి మనం స్ప్రే చేసుకోవచ్చు 15 రోజుల తర్వాత. ఇక నిల్వ చేసుకునే విధానం ఏంటంటే, గాలి ఆడే ప్రదేశంలో నీడలో ఉంచుకొని 6 నెలల వరకు దీనిని వాడుకోవచ్చు. ఇక మూడవ రెసిపీ, ఎండినటువంటి ఎగ్షెల్స్ కావాలి, అలాగే అరటి తొక్కల్ని బాగా ఎండబెట్టాలి. ఈ రెండింటితో పాటు కొంచెం ఎప్సమ్ సాల్ట్. దీన్ని ఎలా తయారు చేయాలి అంటే, ఎండినటువంటి అరటి తొక్కలు, అలాగే కోడిగుడ్డు పెంకులు, అలాగే కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా పొడి చేయాలి. ఇది కూడా చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. దీనికి కావలసినటువంటి 3 పదార్థాలని కూడా బాగా మెత్తగా నూరాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పొడిని మనం ఏ విధంగా ఉపయోగించాలి అంటే, లీటర్ నీటికి ఒక 5 గ్రాముల ఈ పొడిని వేసి మొక్క యొక్క మొదళ్లలో పోయాలి. దీనిని స్ప్రే చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, కాబట్టి మొక్క మొదళ్లలో పోయటమే ఉత్తమమైన పద్ధతి. ఈ మూడిటి యొక్క కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి. మేము ఉపయోగించి చూసాము మా గార్డెన్లో. కాబట్టి ఈ విధంగా మీరు కూడా మీ గార్డెన్లో తయారు చేసుకొని చూడండి. మీ అనుభవాలని మాకు తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో తెలియచేయండి. ప్రతి 15 రోజులకు కూడా రకరకాల రెసిపీస్ మనం మొక్కలకి ఇస్తూ ఉండడం అనేది ఒక అలవాటు చేసుకోవాలి. తద్వారా ఆరోగ్యవంతమైనటువంటి మిద్దె తోటను నిర్మించుకోగలుగుతాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ గార్డెనింగ్.